Hello all, welcome back to my channel Anu Ajay Official. ఓవెన్ లేకుండా బేకరీ స్టైల్ ఎగ్ పఫ్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఫస్ట్ అయితే 5 గుడ్లను తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఇవి బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 5 కప్పులు మైదా పిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఒక 50 గ్రామ్స్ బటర్ను వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత పొరలు పొరలుగా వస్తుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ 6 టేబుల్ స్పూన్స్ వరకు మైదాని తీసుకున్నాను. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇలా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బాండి తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 3 చిల్లీస్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 4 ఆనియన్ పీసెస్ని ఇలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మగ్గే వరకు తిప్పుకోవాలి. వన్స్ మగ్గాక ఒక టమాటోని ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ 2 స్పూన్స్ వరకు వాటర్ వేసుకున్నానండి. వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం ఆయిల్ తేలాక కట్టేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చపాతీలను చేసుకోవాలి. ఎంత వీలైతే అంత పలచగా చేసుకోవాలండి, అప్పుడు క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మైదా ఇంకా ఆయిల్ వేసిన చపాతీ పైన 1 స్పూన్ తీసుకొని మొత్తం ఇలా పరచాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పిండిని స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే దానిపైన ఇంకొక చపాతీని వేసుకోవాలి. మళ్ళీ అలాగే మైదాని ఆయిల్ మిక్చర్ వేసుకోవాలి. ఇలాగే 4 లేయర్స్ని తయారు చేసుకోవాలి. ఇలా 4 లేయర్స్ అరేంజ్ అయ్యాక సమానంగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 6 పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు 6 పీసెస్లో ఒక పీస్ని తీసుకొని మంచిగా ఒత్తుకొని కర్రీని పెట్టుకొని దానిపైన ఎగ్ని ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేయడమేనండి. ఒక లేయర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వన్స్ 4 లేయర్స్ ఇలా అయ్యాక నెక్స్ట్ పైన ఉన్న లేయర్ని ఇలా సాగదీసుకుంటూ వాటర్లో వేళ్ళు ముంచుతూ ఇలా తడుపుకుంటూ ఒకదాన్నొకటి స్టిక్ చేసుకోవాలి. మధ్యలో గ్యాప్స్ ఏం లేకుండా ఫిల్ చేసుకోవాలి. ఇలా సీల్ చేసుకోవడమే, అయిపోయింది. ఇలాగే మిగతావి కూడా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డీప్ ఫ్రై కోసం ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మనం ఫిల్ చేసి పెట్టుకున్న ఈ పఫ్స్ని వేసుకోవాలి. మీ ఫ్రై ప్యాన్లోకి ఎన్ని అయితే పడతాయో అన్ని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ మిగతావి కూడా చేశానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. ఇవి చూడడానికే కాదండి, తినేటప్పుడు కూడా క్రిస్పీగా ఎంతో అమోఘంగా అనిపించింది. సేమ్ బేకరీలో తింటే ఎలా ఉంటుందో అదే టేస్ట్ వచ్చిందండి. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. Thank you for watching. Bye.